నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి చందమామ కథల్లో ఒక కథ దానరహస్యం. దీనిని రచించిన వారు ఆర్ శేషగిరిరావు గారండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి. మరి అయితేని కథలోకి వెళ్దామా? ఒక ఊళ్ళో దాసుగారు ఉండేవారనమాట. ఆయన అన్ని ఊళ్ళు తిరుగుతూ హరికథ చెప్పి శ్రోతలు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటైనా సంసారం గడుపుకుంటున్నాడు. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళేమో వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు వ్యాపారం చేసుకుని బతుకుతూ ఉంటారు. మరి మన హరిగారు ఏం చేసేవారంటే, దాస్ గారు ఏం చేసేవారంటే, ఆయన కాలక్షేపంగా ఏం చేస్తూ ఉండేవారంటే హరికలు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ ఎంటర్టైన్మెంట్ ఉండే కాదు ప్రజలకి. ఎప్పుడో సాయంకాలం, చలికాలం టైంలో ఎప్పుడో సాయంత్రం పూట కాస్త ఒక మంచి ఆవరణలో కూర్చోబెట్టి, ఆ ఊళ్ళో జనం కూడా తక్కువే ఉండేవారు, వాళ్ళందరికీ కూర్చోబెట్టి హరికథ, ఒక పురాణాన్ని తీసుకుని దాన్ని హరికథ రూపంలో చెప్తూ వాడు ఇలా చేశాడు అలా చేశాడని చెప్తూ చేసేవారనమాట. ఇప్పుడు మన పిల్లలకి హరికథ అంటే కూడా ఏమీ తెలీదు. ఎందువల్ల పిల్లలు ఎంతసేపు కూడా టీవీలోనే ఉంటున్నారు, లేకపోతేనేమో ఫోన్లో ఉంటున్నారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుందని హరికథ అంటేని తెలియదు. మా చిన్నతనంలో కూడా అయితే కృష్ణాష్టమి సమయంలోని హరికథ కాలక్షేపాలే చేసేవారండి. మాకు చాలా బాగా చక్కగా జరిగేదండి అది. అయితే మరి అలాగే దాస్ గారు ఏం చేశారంటే ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊళ్ళో ఆ ఊరు వాళ్ళు ఏం చేశారంటే ఆయన చేత హరికథ చెప్పిద్దామనేసి అనుకున్నారు. ఎవరి దగ్గరికి? ఊళ్ళో ఎవరైనా పెద్ద ఆయన ఉన్నారనుకో, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట. ఆయన పేరు ఏంటంటే శేషయ్య. శేషయ్య గారు పెద్ద షావుకారు. ఇంకా అతను శేషయ్య గారిని తీసుకెళ్ళిపోయేవాడు. ఈయన చేత మనం హరికథ చెప్పించుకుందామే అని అనుకున్నారు. మీ ఇంట్లో జరిపిస్తే బాగుంటుంది, దాస్ గారికి మనమంతా ఉత్సాహం ఉత్సాహంతో మనకి తలకాస్త మొట్ట చెప్పి గౌరవిద్దాం, ఏమంటారు అన్నారు. శేషయ్య నిజానికి మంచి టాలెంట్ ఉన్నవాడే, అతనికి కూడా అలాంటివన్నీ చాలా ఇష్టం. కానీ ఊళ్ళో ఉండే పెద్దలంతా తన గౌరవం నిలబెట్టడం ఆయనకి చాలా సంతోషం. అంటే అయ్యగారు మీ ఇంటి దగ్గర చేద్దామండి అని గొప్పగా చెప్పుకుంటారు కదా, అదంటే ఆయనకి ఇష్టం. అయ్యో అంతకంటేనా, తప్పకుండా మా ఇంట్లోనే హరికథ ఏర్పాటు చేద్దాం అన్నాడు. అంతే, దాస్ గారు కూడా తన ఇంట్లో ఆయన చేద్దామని పట్టుపట్టేశారనమాట. ఆ రాత్రి షావుకారు గారింటి ముందు పెద్ద విశాలమైన ఆవరణ ఉంది. అక్కడ హరికథ ఏర్పాటు చేయడానికి చేశారనమాట. దేవుడు ఫోటో పెట్టారు, దగ్గర ఒక పెద్ద పళ్ళెం పెట్టారు. హరికథ వినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ శక్తి కొలది దాస్ గారికి ఇవ్వాలని ఏమి ఇవ్వాలని అనుకుంటారో పళ్ళెం వేస్తారనమాట. కొందరు ముందే మేము ఇవ్వాల్సిన పళ్ళెంలో వేసేసారనమాట వాళ్ళు. కొంతమంది మటుకు చివరికి వేద్దామని అని చెప్పి అలా ఊరుకున్నారు. ఏం చేస్తారంటే అక్కడ ఒక పళ్ళెంలోని ఎవరితో వచ్చిన డబ్బులు వాళ్ళు వేస్తారనమాట. అలాగా శేషయ్య దాసుగారికి ఇవ్వడానికి ఈయన ఏం తీసుకున్నాడంటే ఒక శాలువ, 100 రూపాయలు సంచి ఒక గదిలో పెట్టి కథ అయిపోయిద్దాంలే అనుకున్నారు. అంటే ఆ దాసుగారు కథ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఇద్దామనుకుని. ఆ ఊళ్ళో చలమయ్య అనే చిన్న షావుకారు ఉన్నాడు. ఆయన వస్తూనే దాసుగారి మెడలో ఏం చేశారు, ఒక 100 రూపాయల దండ ఖరీదు చేసేది తీసుకొచ్చి కండువా వేసేసి పళ్ళెంలోనేమో ఒక 100 రూపాయలు వేసేసి ముందు వరుసలో కూర్చున్నాడు. అప్పట్లో ఏంటంటే ఎవరైతే డబ్బులు బాగా ఇస్తారో వాళ్ళు ముందు వరుసలో కూర్చోడానికి అవకాశం ఉండేదన్నమాట. అయితే ఆ హరికథ జరుగుతుంది. ఆయన దాస్ గారిని ఇంకాస్త ఘనంగా సత్కారం చేశాడనమాట. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు వస్తే, ఆ ఊళ్ళో ఉన్న షావుకారులు కూడా వస్తే ఏం చేస్తారంటే ఆ హరికథ చెప్పే వాళ్ళకి ఏదో రూపంగా ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటారనమాట. అప్పుడు ఈ ఈ చిన్న షావుకారు కూడా అతన్ని ఘనంగా చేశారు. పెద్ద షావుకారు శేషయ్య ఎవరైనా తీస్తున్నారన్నది కనిపెడుతున్నాడు. ఓహో వీడింత ఇచ్చాడా, వాడింత ఇచ్చాడా, మనకు ఎంతో కొంత ఇవ్వచ్చులే అనుకుంటున్నాడు అనమాట. అన్నిట్లో కల్లా పెద్ద పద్దు చలమయ్య బాగా ఇచ్చాడు అందరికంటే కూడాను. అది కూడా 100 రూపాయల లోపు. అలాంటప్పుడు తన మటుకు నాకంటే చిన్న వ్యాపారి 100 రూపాయలు ఇచ్చాడు, నేనంతకంత ఇవ్వాలి, ఇంకా తక్కువ ఇవ్వాలి కదా అనుకున్నాడు.
ఉమ్, దాస్ గారికి వాడిచ్చిందంటే సగం ఇద్దామా, ఒక శాలువా ఇచ్చుకోవడం దేనికి, ఒక ఒక 50 రూపాయలు ఇస్తే సరిపోదా, ఒక జత పంచలు ఇస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. అనుకుని దాస్ గారు హరికథ ప్రారంభించడం చెప్తున్నారు. మధ్యలో శాషయ్య ఏదో పని పడ్డట్టుగా వాళ్ళింట్లోనే కదా హరికథ జరుగుతుంది, అటు ఇటు తిరుగుతున్నాడనమాట. అయితే ఇదేమిటి అని అనుకున్నాడు. రూపాయల సంచి తీసేసి వాడి స్థానంలో ఏం చేశారంటే ఒక పంచ పంచ చాపు అది పెట్టి దాంట్లో డబ్బులు తగ్గించేశాడు. ఒక 100 రూపాయలు మాత్రమే ఉంచాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న చిన్న వ్యాపారే 100 రూపాయలు ఇచ్చాడు, నేను 100 రూపాయలు కాయిన్స్ అన్నీ ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నాడు. అనుకుని దాస్ గారు శేషయ్య గారికి మొదటి నుంచి కూడా మహాశ్రద్ధగా గమనిస్తున్నాడు. దాస్ గారు హరికథ చెప్తున్నారని మాటే కానీ ఆయన దృష్టి అంతా కూడా శేషయ్య ఏం చేస్తున్నాడు అనే ఆలోచన మీదే ఉందన్నమాట. ఆయన మనసులో ఏదో ఆలోచనలో ఒక్కలో కనిపించేస్తున్నాయి. శేషయ్య లోపలికి ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేసి వస్తున్నాడు అనుకున్నాడు. శేషయ్య మళ్ళీ తిరిగి వచ్చి కూర్చోగానే ఆయన ఈ విధంగా ఒక చిన్న పెట్టగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏమిటంటే కొంతమందికి మనుషుల భావాలను అవతల వాళ్ళు ఇట్టే గ్రహించేస్తారు. అలాగే ఈ దాస్ గారు కూడా శేషయ్య గారి మనస్తత్వాన్ని కనిపెట్టేసేసి చిన్న పెట్టకదనమాట. ఏమిటంటే అది ఏంటి, కర్ణుడు ఎలాంటివాడు, మహాదాత అన్నమాట. అయితే అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా ఏది అడిగితే వాడికి ఇచ్చేసేవాడు. ఒకరోజు కర్ణుడు ఏమైందంటే చక్కగా ఒంటికి నూనె రాయించుకొని శుభ్రంగా అభ్యంగ స్నానం చేయించడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు అని ఎవరో చెప్పారు. ఆ బ్రాహ్మణుడు తన దగ్గర తీసుకురమ్మన్నాడు కర్ణుడు. ఆ బ్రాహ్మణుడు వచ్చేసరికి కర్ణుడు ఎడమ చేతి వైపు పాత్రతో నూనె పట్టుకుని కుడి చేతితో వంటికి రాసుకుంటున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడిగాడంటే, మహారాజా, పేదవాణ్ణి, మీరు తమకు తోచింది ఏమన్నా ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. మహాదాత అయిన కర్ణుడు ఎడం చేతిలో ఉన్న బంగారు గిన్నె అలాగే బ్రాహ్మడికి ఇచ్చేసాడు. బ్రాహ్మడు దాన్ని సంతోషంగా తీసుకుని, మహాదాతవు, కానీ ఎడం చేతితో ఎవరన్నా దానమిస్తారా, ఇదేమిటి ఇలా చేశావు నువ్వు అని, దీని యొక్క రహస్యం ఏమిటి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. దానికి కర్ణుడు చిరునవ్వు నవ్వి, ఇదే దానం ఇచ్చేటప్పుడు అందరూ పాటించవలసిన రహస్యం ఏమిటో తెలుసా, చెయ్యవలసిన దానాన్ని వెంటనే చేసేయాలి, ఆలస్యం చేయకూడదు. మాట వరుసకి నేను ఈ గిన్నెని ఈ చేతితో ఎడం చేతి నుంచి కుడి చేతికి తీసుకున్నాను అనుకో, ఈ లోపల నా భావం మారిపోవచ్చు, నేను ఇవ్వాలని అనుకోలేకపోవచ్చు. అందుకనేసి నేనేం చేశానంటే ఎడం చేతిలో ఉన్న వస్తువుని ఎడం చేతిలోనే మీకు ఇచ్చేశాను అన్నాడనమాట. అప్పుడు శేషయ్య గారు కథ విని, ఓహో, నా మనసు కూడా అలా మారే లోపల నేను చేయాలని అనుకుని పెట్టక చెప్పిన హరిదాస్ గారు అసలు కథలోకి వచ్చాడు. కానీ శేషయ్యకి పెట్ట కథ చెంప దెబ్బ కొట్టినట్టు అనిపించింది అనమాట. హరికథ పూర్తయిన దాస్ గారికి తాను నిజంగా ఇవ్వాలనుకున్న కానుకలన్నీ కూడా ఘనంగా ఇచ్చి గౌరవించి పంపేశాడనమాట. చూసారా మరి కథలో నీతి, ఎవరో ఏదో ఎక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు అనుకోవడం ఎందుకు, మనం ఎంత దానం చేయాలో అంత దానం చేసేయాలి. అవతల వాళ్ళకి కూడా, అవతల వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళకి తగిన వృత్తి ముట్టుతుంది. హరికథ అనేది వినోద కాలక్షేపం అయినా కానీ దాసు గారికి జీవన వృత్తి కదా. మన పిల్లలకి ఏం చెప్పాలంటే, మనము చేతులు మారే లోపల మన ఆలోచనలు మారిపోతాయి, మన దానగుణం మారిపోతుంది. కాబట్టి ఎవరన్నా ఏదైనా అడిగినప్పుడు ఏ చేతులు ఉంటే ఆ చేతులను ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఈ దాసు గారు చిన్న పెట్ట రూపంలో చెప్పి శేషయ్య గారిని మార్పించారనమాట. మరొక చిన్న కథ చెప్పుకుందామా అయితే. మరొక కథ పేరు వెర్రి వెధవ. అయితే దీన్ని రచించిన వారు వి సూర్యకుమారి గారండి. ఒక ఊళ్ళో ఒక ఆసామికి 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళే. కానీ 3వ వాడు ఏమీ తెలియదు, వాడికి పరమ మూఢుడు అనమాట. అందుచేత వాళ్ళు తండ్రి పోయినప్పుడు పెద్దవాళ్ళిద్దరూ కూడా ఆశని పనిచేసుకుని 3వ వాడికి ఏమీ ఇవ్వలేదు. అంతా మీరే తీసుకున్నారు, అన్యాయం అన్నాడు 3వ వాడు. నువ్వు వెర్రివెధవ కదా, నీకేమిస్తే లాభం ఉంది, లాభం లేదు, దక్కించుకోలేవు అన్నారు అన్నదమ్ములు ఇద్దరు. 3వ వాడు వినయకుండా మొరాయించేశాడు.
అన్నలు వాడికి ఒక ముస్సలు ఎద్దునిచ్చి ఇది నీ వంతు తీసుకో అన్నారు. మూడోవాడు తన వంతు కూడా తనకి వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. పోన్లే ఏదోటి ఇచ్చాడు కదా మా అన్నగారు అనుకుని వాడు అక్కడ సంతోషపడినాడు అనమాట. ఇంతలో అవతల పక్క సంత వచ్చింది. గ్రామంలో చాలామంది అమ్మడానికి ఏవేవో సరుకులు తెచ్చుకుంటున్నారు. ఆ ముసలి ఎద్దుని సంతలో అమ్మాలని మూడో వాడికి అనిపించింది. అడవిలో ఎండిపోయిన చెట్టు ఒకటి కాలికి తగిలి దారి పక్కనే ఉంది. అది గాలికి ఊగుతూ కిర్రుకిర్రమంటుంది. మూడోవాడు ఏం చేశాడో తన ఎద్దును తోలుకెళ్ళిపోయి ఆ చెట్టు పక్కగా పోతూ ఆ చేసే కిరకిర శబ్దం విని ఆ చెట్టుని అంటున్నాడనమాట. ఏమంటున్నాడంటే, ఏటే నా ఎద్దు కొంటావా అన్నాడు. చెట్టు కింద కిర్రుమంది. అలా అయితే ఒకటే బేరమే 20 రూపాయలు, ఎట్టమంటే కొను, ఎట్టం లేకపోతే మానేయి అన్నాడు మూడోవాడు. చెట్టు కిందకి మళ్ళీ కిర్రుమని శబ్దం వచ్చింది. అతను అమాయకుడు కదా, చెట్టు మాట్లాడిందేమో అనుకున్నాడు. సొమ్ము రిపిస్తానంటావా? మళ్ళీ మాట తప్పవు కదా, రేపు మళ్ళీ వస్తానే, ఇదిగో నా ఎద్దును ఉంచుకో అంటూ వాడు మళ్ళీ ముసలెద్దుని ఆ ఎండు చెట్టు కట్టేసేసి ఇంటికి తిరిగి వచ్చేసాడు. సంతకు వాళ్ళ అన్నగారులు ఇద్దరూ కలిశారు. కలిసి ఏమంటున్నారంటే, ఎద్దును అమ్మావా అని అడిగారు. ఆహా అమ్మేశాను అన్నాడు మూడోవాడు సంతోషంగా. ఎంతకు అమ్మేవరా అని అడిగారు అన్నయ్యలు. 60 రూపాయలకి అన్నాడు మూడోవాడు. డబ్బేది అన్నారు అన్నయ్యలు. డబ్బు ఇంకా చేతికి రాలేదు, రేపు వస్తుందట అన్నాడు మూడోవాడు. వేర్రి వెధవ అని అన్నలు వాడిని నాన్న తిట్టేశారు. మర్నాడు మూడోవాడు అడవిలోకి వెళ్ళి ఎండు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎద్దు కనపడలేదు. దాని తోడేలు మాయం చేసేసాయి. నా డబ్బు ఎక్కడా అని మూడోవాడు చెట్టు దగ్గరికి వచ్చి అడిగాడు. గాలికి ఊగుతున్న చెట్టు శబ్దం చేస్తుంది. మళ్ళీ రేపు రమ్మంటావా? అదే నాకు మంట. రేపు ఏ డబ్బులు కక్కకపోతే ఏం చేయాలి నేను? అదే చేస్తానులే అని వాడు ఇంటికి వచ్చేసాడు. ఎద్దు నమ్మి డబ్బు చేతికి వచ్చిందా అన్నారు అన్నయ్యలు ఇద్దరు కూడా. లేదు, రేపు ఇస్తుందట అన్నాడు మూడోవాడు. ఇంతకు ఎద్దు ఎవరికమ్మావు అని మళ్ళీ అడిగాడు. అంటే అప్పుడు ఏమైందంటే, అడవిలో ఉండే ఎండు చెట్టుకి అమ్మేసినా అన్నాడు మూడోవాడు. వేర్రి వెధవ అని తిట్టుకున్నారు అన్నారు. మూడోవాడు గొడ్డలు పట్టుకెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏది నా డబ్బు ఇస్తా అన్నావు కదా, ఇవ్వలేదేంటని గట్టిగా అరిచాడు. చెట్టు గాలికి ఊగుతూ మళ్ళీ కిర్రుకిర్రుమని శబ్దం వచ్చింది. మళ్ళీ ఇదే మాట అంటూ మూడోవాడు గొడ్డలతోని దాని సగంలో ఒక్కటి కొట్టేశాడనమాట. ఆ దెబ్బకి కొమ్మ విరిగిపోయి కింద పడిపోయి కింద రాలింది. చెట్టు లోపల ఒక తొర్ర ఉంది. ఆ తొర్రలో ఏమైందంటే, ఎప్పుడో దొంగలు ఏం చేశారంటే దాన్ని మూటల కింద పెట్టేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలా చెట్టు తొర్ర తొయ్యగానే బోడంత బంగారం వచ్చిందనమాట. ఆ బంగారం అంతా తీసేసుకున్నాడు. అన్నలు బంగారం అంతా నిర్గాంతపోయి చూసేసారు వాళ్ళ అన్నలు ఇద్దరు. ఇంటికి తీసుకొచ్చేసాడు ఆ డబ్బుని కాస్తాను. అన్నలు చూశారు. ఎక్కడిదిరా ఈ డబ్బు నీకు అని అడిగారు. నా ఎద్దును కొన్న సెట్టు లేదు, దాని త్వరలో ఉంది, నేను కొంచెమే తెచ్చాను, ఇంకా బోళ్ళంత డబ్బు ఉంది అన్నాడు. మీరు రండి తెచ్చుకుందరు కానీ అన్నాడు మూడోవాడు. ముగ్గురు అడవికి పరిగెత్తుకెళ్ళి చెట్టు త్వరలో ఉన్న బంగారం అంతా 3 మూటలు కట్టేసుకుని ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్ళకి గ్రామ పెద్ద ఒకటి ఎదురయ్యాడు. ఏమిటోయ్ ఆ మూటలు అని అడిగాడు. కందగడ్డలు అన్నాడు అన్నయ్య. శుద్ధాబద్ధం బంగారం, చూడు కావలిస్తే అంటూ మూడోవాడు మూట వైపు చూపించాడు. ఇంత బంగారం చూసడానికి గ్రామపతికి చాలా ఆశ్చర్యం వేసేసి మతిపోయింది. ఆయన మూడోవాడు మూట మీద కలిపడి గుప్పెలతో బంగారం తీసేసుకున్నాడు. అది చూసి మూడోవాడు తన గొడ్డలతో తన గ్రామపెద్దను గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బతో గ్రామపెద్ద చనిపోయాడు. ఏం చేసావురా వెధవా, నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు, మా ప్రాణాల మీద కూడా తెచ్చావే, ఈ శవాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నారు అన్నయ్యలు ఇద్దరు. ఏం చేయాలో పాలుపోవట్లా. చివరికి వాళ్ళ శవాన్ని దగ్గరలో ఉన్న పాడు గుడిసెలోని తీసుకెళ్ళిపోయి దాన్ని నేలగుంటలో తవ్వేసి శవాన్ని పొడిచేశారు. కానీ అంత మాత్రానికే ప్రమాదం తప్పినట్టు కాదు కదా. ఒక మనిషి చచ్చిపోతే వాడిని లోపల పెడితే ఊరుకుంటారా? ఆ ఊరి గ్రామ పెద్ద కోసం జనం అంతా వెతుకుతున్నారు. ఎందుకంటే
ఆ ఆ సమయంలో కొంతమందే ఉండేవారు, ఎక్కువ జనం ఉండేవారు కాదు. ఊరి గ్రామ పెద్ద కనిపించిపోతే ఊళ్ళో అందరూ వెతుక్కుంటారు కదా. వాళ్ళు ఏం చేశారంటే, వెర్రి వెధవ ఏం చేశాడు, నేనే చంపేశాను అని చెప్తున్నాడు అనమాట. శవాన్ని పాతపెట్టి చూపించమంటే జరిగిందంతా చెప్పాడు. అందుకు వాళ్ళు రాత్రి అన్నదమ్ములిద్దరూ ఆ పాడు గుడిసె దగ్గరికి వచ్చి గ్రామ పెద్దని శవాన్ని తవ్వేసేసి ఆ స్థానంలో చచ్చిపోయిన మేకను పెట్టేశారు. గ్రామ పెద్ద శవాన్ని మరెక్కడో పూడ్చిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజులు గడిచాక గ్రామ పెద్ద కోసము గ్రామస్తులందరూ వెతకడానికి ప్రారంభించారు. మూడోవాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలుసులే, గ్రామ పెద్ద ఏమయ్యాడని ఒక్కడు అడగడేం నన్ను, నేనే ఆయన చంపేసిన, మా అన్నల శవాన్ని ఎక్కడో పాత పెట్టేసారు, చూపిస్తారు రండి అన్నాడు. వాడు జనాన్ని పడిన గుడిసెలో తీసుకుపోయి అక్కడ తవ్వండి, మీకు శవం దొరుకుతుంది అన్నాడు. గ్రామస్తులు వాడు చూపిన చోటు తవ్వితే మేక శవం ఉంది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఒరే వేరే వెధవా నీకేం తెలియదురా, ఇదంతా అబద్ధం అని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అయితే కొంతమంది వెర్రివాళ్ళు నిజం చెప్పినా కూడా కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో వాళ్ళకే తెలియదు, మూర్ఖుడు కదా వాడు, అందుకని. అయితే మరి 2 కథలు చెప్పానండి. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి అయితే ఏ లోకాలు చేరిన వాళ్ళు తిరిగి జన్మించాల్సి వస్తుందో అనేది ఇక్కడ క్వశ్చను. బ్రహ్మలోకంలో పర్యంతం అన్న సమస్త లోకాలు అన్నమాట. బ్రహ్మ వాక్కుల్లో ఏకాక్షరం ఏమిటి అని అంటే అది ఓంకారం. ఓంకారంలో ఏమేమి అక్షరాలతో కలిసి ఏర్పడుతుందంటే ఆ, ఉ, మా అనే 3 అక్షరాలతో ఓంకారము మొదలవుతుందన్నమాట. ఓం అనే మాటలో ఆ, ఉ, మా ఉంటుంది. సరేనండి, మరి అయితే